జిల్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పరీక్షల నిర్వహణపై శనివారం కాకినాడ కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట్రావు, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, ప్రజా రవాణా, ట్రెజరీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు, లైజనింగ్ అధికారులు హాజరైన సమావేశంలో పరీక్ష కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, రూట్ ఆఫీసర్లు, లైజనింగ్, చీఫ్ ఆఫీసర్లు నిర్వర్తించాల్సిన విధులు, 144 సెక్షన్ అమలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు స్ట్రాంగ్ రూమ్ తరలించడం వంటి అంశాలపై డీఆర్ఓ, ఎస్పీ, డీఎస్పీ, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 7న జరిగే ఫారెస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి జిల్లాలో 18,000 మంది అభ్యర్థుల కోసం 26 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎస్పీడీఎస్ డాక్టర్ జె నరసింహ నాయక్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు జె జయలక్ష్మి, జె యశోద, ఆర్ సునీత, బి విజయ నిర్మల, ఇతర శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 2:30కి గ్రేస్ పీరియడ్ 15 మినిట్స్ ఉంటుంది. అంటే 2 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఎగ్జామ్ 3 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి పావు గంట ముందు వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఆ తర్వాత అలౌ చేయరు. 1 నిమిషం లేట్గా వచ్చినా అలౌ చేయరు. దయచేసి ఎవరైతే లైసెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. అయితే మనం అనుకున్నట్టు 26 వెన్యూస్ మనం ఐడెంటిఫై చేసాం. ఇది ఆల్రెడీ సర్వీస్ కమిషన్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు అప్రూవ్ ఇవ్వడం కూడా జరిగింది.